అప్రజాస్వామికంగా ఇలా 420 హామీలపై కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై 6 గ్యారెంటీల పేరుతో హామీతో ఇలా తెలంగాణ ప్రజలను వంచిన విషయంపై అసెంబ్లీపై ఏదైతే సమాధానం చెప్పాల్సి వస్తుందని జగదీష్ రెడ్డి గారిని ఇలా అప్రసంగా సస్పెండ్ చేయాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా దాసరి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా పెద్దపల్లి నియోజకవర్గ స్థాయిలోని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఇలా పెద్దపల్లి బస్టాండ్ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందట ఇలా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే అసెంబ్లీలో చర్చ జరగాలి ఈ యొక్క ఏ విషయంపై ప్రశ్నలు అడగంగానే ఇలా ఒక దుర్మార్గమైన చర్యగా వారిని సస్పెండ్ చేయని మేము తీవ్రంగా నిలుస్తున్నాం. ప్రజలకు మోసం చేసి ప్రజలను మాయమాటలు చెప్పి ప్రజలను వంచి ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కిందో ఆ ప్రజలకు ఎటువంటి న్యాయం చేయకుండా ఆడబిడ్డలకు 25,100 అని చెప్పి అదేవిధంగా వచ్చే నెల నుంచెల్లే 4,000 పెన్షన్ రైతు భరోసా ఇలా అనేక హామీలను దొంగ 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తూనే ఒక ఉద్దేశంతో ఇలా సస్పెండ్ చేయని నిలదీస్తున్నాము. నువ్వు అక్కడ బయట ఏదైతే అడిగితే కేసులు అసెంబ్లీలో అడిగితే ఇలా సస్పెన్షన్ ఇది కాంగ్రెస్ పరిస్థితి. మీరు మా నుంచి కానీ ప్రజల నుంచి కానీ తప్పించుకోలేరు. మేము దీన్ని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు మీ యొక్క దుర్మార్గం పాలన చేరవేసే దిశలో మేమంతా ఇలా ధర్నా కార్యం చేస్తున్నాము. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు అభివృద్ధి చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. రేపు తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని చిన్నాభిన్నం చేస్తున్నావు. దాన్ని మళ్ళీ తిరిగి ఈ యొక్క అభివృద్ధి గాడిలో పెట్టేది కేసీఆర్ గారని గుర్తుంచుకోవాలి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ తీసుకొచ్చి అసెంబ్లీని బంద్ చేసిరో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలనను నిలదీసినందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కుల్లగొడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గద్దె దిగేదాకా కూడా ఎక్కడ కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గం దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలని ముందుకు పోతుందో ఆ 6 గ్యారంటీలు ప్రజలకు ఇవ్వాలని చెప్పి అడిగినందుకు మన ఎమ్మెల్యేలను నోరుగట్టేయడము సస్పెండ్ చేయడము ఇవాళ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఎక్కడికి పోయినా కూడా 100 అబద్ధాలతోటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళదీస్తున్నదే తప్ప ప్రజలకు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందించిన పథకాలు లేవు. ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఇవాళ వేలాది మంది రైతులు పొలాలు ఎండిపోయి ఏడుస్తున్నారు. తలలు పట్టుకొని ఉర్లు పెట్టుకున్న కార్యక్రమం తీసుకొచ్చింది. నాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 10 ఏళ్ల క్రితం చేసిందో ఇవాళ అదే ధోరణిలో ఇవాళ ముందుకు పోతూ ప్రజలను మోసం చేస్తూ ఇవాళ నీళ్లు లేవు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, వాళ్ళ అనుకున్న ఈ 6 పథకాలు లేవు. ఎవ్వి లేకున్నా కూడా అబద్ధాల మీద ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదాకా కూడా ఎక్కడ కూడా అడ్డుకుంటూ ముందుకెళ్తామని చెప్పి చేసుకుంటూ జై
జై తెలంగాణ